ఒకప్పుడు సంక్రాంతి అంటే గంగిరెద్దులు, హరిదాసులు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో ఆ హరిదాసులు, గంగిరెద్దులైతే కనుమరుగైపోతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే వీధులన్నీ కూడా హరిదాసుల సంకీర్తనలతో మైమరిచిపోయేవారు. కానీ ఇప్పుడు రానున్న మారుతున్న కాలంతో పాటు వాళ్ళ జీవనాధారం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అసల సంక్రాంతికి, హరిదాసులకి గల సంబంధం ఏమిటి? అసలు ఆ హరిదాసుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందని ప్రస్తుతం మనతో పాటు హరిదాసులున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే స్వామి. నమస్కారం అండి. అసల సంక్రాంతికి, హరిదాసులకి గల సంబంధం ఏమిటసలు? సంక్రాంతికి, హరిదాస్‌కి సంబంధం ఏంటంటే, ఇది ఒక అక్షయ పాత్ర అండి ఇది. ఈ అక్షయ పాత్రది చాలా స్టోరీ ఉంది. ఇది ద్రౌపది మన ద్వాపరయుగం నాటి కాలం నాటి పాండవ వనవాసంలో అక్షయ పాత్ర సూర్యభగవానుడు ధర్మరాజుకి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర అండి ఇది. ఆ అక్షయ పాత్రనే తర్వాత అది ఆ యొక్క పాండవ వనవాసం అయిపోయిన తర్వాత అంతా కూడా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క అక్షయ పాత్రను ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి ధర్మరాజు శ్రీమన్నారాయణమూర్తిని అడగగా శ్రీకృష్ణ పరమాత్ముడిని అడగగా ఈ యొక్క అక్షయ పాత్ర పురవీధుల్లో అంటే ఆ రోజుల్లో అండి ఒక సంక్రాంతిలోనే హరిదాసు పండగ వాతావరణంలో అందరూ కూడా చక్కగా పండగ వాతావరణంలో అందరూ పిండి వంటలు చేసుకొని అవి చేసుకొని పిల్ల పాపలతో వచ్చి చక్కగా అందరూ పండగ వాతావరణం చేసుకుంటుంటే ఆ టైంలో ఈ హరిదాస్ గారు తిరిగితే ఆయనకి భిక్ష వేసేవారండి ఇంటింటికి. ఏదో వారికి తోచినటువంటి సంభావన ఏదో భిక్ష వేసేవారు. ఈ టైంలోనే ఆయన ఈ యొక్క అక్షయ పాత్రని శ్రీకృష్ణ పరమాత్ముడిచ్చి, నాయన నువ్వు ఈ యొక్క అక్షయ పాత్ర క్షయము లేనటువంటి అక్షయ పాత్ర నీకే ఇవ్వాలని చెప్పి, అంటే మీకు పూర్తిగా నేను స్టోరీ చెప్పట్లేదు, అది ఒక నిమిషంలో చెప్పేస్తున్నాను. ఆ దేవతలందరి సమక్షంలో శ్రీమన్నారాయణమూర్తి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర అండి ఇది. మహా పవిత్రమైనటువంటి అక్షయ పాత్ర. దీంట్లో ఎవరైతే దానం చేస్తారో ధర్మం చేస్తారో వారికి ఇహమందు సౌఖ్యము పరమందు ముక్తిని కలిగించేటటువంటి మహాపుణ్యమైనటువంటి అక్షయ పాత్ర. ఈ యొక్క అక్షయ పాత్రని మీరు నెత్తి ఎందు ధరించి అక్షయ పాత్రని పురవీధుల్లో మీరు నగర సంకీర్తన గావిస్తూ ఆ శ్రీమన్నారాయణ అవతారంలో ఆ యొక్క పురవీధుల్లో మీరు ఈ యొక్క నగర సంకీర్తన గావిస్తూ హరిదాస్ కింద తిరగమని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి బహుకరించినటువంటి అక్షయ పాత్ర. నానాటి వంశీకులు అప్పటి నుండి కూడా ద్వాపరయుగం నుండి కూడా ఈ యొక్క అక్షయ పాత్ర నెత్తి మీద పెట్టుకొని సంక్రాంతి టైంలో, అంటే సంక్రాంతి అంటే సమ్ అంటే ఒక శుభకరమైనది, సమ్ అంటే శుభములు కూర్చేది, క్రాంతి అంటే సూర్యభగవానుడు ఈ యొక్క క్రాంతిని మరి ఈ టైం నుండే సూర్యభగవానుడి యొక్క తేజోమయమైనటువంటి రూపంతో ఈ యొక్క సంక్రాంతి నుంచే ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించి సూర్యభగవానుడి ఉత్పన్నం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కూర్చేటటువంటి ఈ యొక్క శుభ సమయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి నుంచి కూడా అంతా కూడా వాతావరణం మంచి ఆనుకూల్యత కలిగేటటువంటి పంటలు, పాడి పంటలు అన్నీ కూడా శుభకరంగా ఉంటాయి. కాబట్టి సంక్రాంతి అనేటటువంటిది మనకి పురాణంలో చెప్పబడుతుంది. అలాగే భోగభాగ్యాలను ఇచ్చేటటువంటి భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము కూడా మన పండగ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ఆ సమయంలో హరిదాస్ గారు వస్తే హరిదాస్ గారు సాక్షాత్తు మా ఇంటి ముందుకు వచ్చారని చెప్పి హరిదాస్ గారిని నమస్కరించి ఆ భగవంతుడే మన ఆ యొక్క హరి రూపంలో శ్రీమన్నారాయణ రూపంలో మన ఇంటికి వచ్చాడు. కాబట్టి ఆయనకి ఆతిథ్యం ఇస్తూ ఆయన తోచినటువంటి పండ్లు, పలహారాలు, అలాగే బియ్యం, పప్పులు, ఉప్పులు, చింతపండు, అలాగే వారికి తోచినటువంటి ఇంటింటికి సంభావనలు ఇచ్చి ఆయన సంతోషపెట్టి అప్పటి నుండి కూడా ఆ యొక్క సాంప్రదాయం కొనసాగుతుందండి. దీని యొక్క ప్రాశస్త్యం ఇదే. అక్షయ పాత్ర అంటే చాలా గొప్పది. అక్షయ పాత్రలో దానం కూడా చాలా మంచిది. అదేవిధంగా స్వామి మీరు కొన్ని సంకీర్తనలు పాడతారు కదా! అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అంటే వీధుల్లో కానీ, పల్లెటూరులో కానీ వెళ్తుంటే ఆ సంకీర్తన వినేటప్పటికీ మనసు పులకరించిపోతుందనమాట. అసలు సంకీర్తనలు అంటే దేనికి సంబంధించినవి? ఒక ఒక లైన్ పాడేసి దాని గురించి అర్థం ఏంటో చెప్పండి మాకు. అది సంకీర్తన ఇది మా తాతయ్య గారు మా తాతయ్య గారి దగ్గర మా నాన్నగారి దగ్గర ఇప్పుడు నేనండి. అప్పటి నుండి కూడా ఈ యొక్క కీర్తన, ఈ తంబూర అండి, దీని పేరు తంబూర. ఈ తంబూరతోటి మేము గానం చేస్తూ పురవీధుల్లో తిరిగేవాళ్ళం. తెల్లవారుజామున 5 గంటలకు మొదలేసుకొని అప్పుడు భూపాల రాగంలో మేలుకొలుపులు పాడుతూ తిరిగేవాళ్ళమండి. సరే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక సంకీర్తన తోడు రాగంలో ఒక కీర్తన అంటాను ఆ స్వామివారిది. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి కడుహీనమోయే సంసార సాగరం బునబడి కడు కష్టములందుచు నీ
స్మరణ మానలేకన్. శరణు శరణంటు నీ పాదములను నమ్మినాడను, ఇకను దయజూపనా పైన జాలి రాదా రామా రామా. జాలి లేదా నీకు రామా, హరిదాసునిపై నిరాదరణ చేయనేలా, జాలి రాదా నీకు రామా. చిన్నితనమునందు శివుని విల్లు విరచిన, మన్ననగొని జానకి మనసు దోచిన. ప్రభో చిన్నితనమునందు శివుని విల్లు విరచిన, మన్ననగొని జానకి మనసు దోచిన. ఆనంద డోలికలో నన్ను మరచిన రామా రామా. ఆనంద డోలికలో నన్ను మరచిన, నా ప్రాణమున్న నీదు పాద పూజ మరతునా, జాలి లేదా నీకు రామా, హరిదాసులపై నిరాధరణ చేయనేలా, జాలి రాదా నీకు రామా. నీ పాద ధూళి సోకిరాయి పడతి ఆయరా, నీ పాద సేవ చేసి శబరి మోక్షముందెరా. పలుకవేమి పాపమేమి చేసినామురా, నీ పంతమిటుల చాలించి చంతరాత్వరా, జాలి లేదా నీకు రామా, హరిదాసునిపై నిరాధరణ చేయనేలా, జాలి రాదా నీకు రామా రామా. రామా రామా రామా. రామా. జయ లక్ష్మీ రమణ గోవిందో హరి, జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి, జయ ఆంజనేయవర్ధ గోవిందో హరి. ఆ తంబూర సంగీతం, చిడతల సంగీతం, అది మీ స్వరం ఎంతో పులకరించే విధంగా ఉంది. అసలు మీరు పల్లెటూరులో కానీ వీధుల్లో కానీ వస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా, ముసలి వాళ్ళు కూడా ఆ బియ్యం వేయడం కానీ మీ ఆశీర్వాదం తీసుకునేవారు. కానీ ఇప్పుడు మారుతున్న రోజుల్లో మీకు ఆధారం తగ్గిపోతుంది. ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏమై ఉంటుందంట? స్వామి ఒకసారి దింపుతాను, కొద్దిగా బరువుగా ఉంది. అంటే అండి, మా తాతయ్య గారు తిరిగేటప్పుడు అందరికీ అప్పుడు కొద్దిగా భక్తిభావం ఎక్కువగా ఉండేదండి. మా తాతయ్య గారు తిరిగేటప్పుడు భగవంతుడు అన్నా సరే, మన హరిదాస్ గారు అన్నా సరే భగవత్ స్వరూపంగా భావం. ఇప్పుడు భక్తి తగ్గింది అంటలేదు, ఇప్పటికి కూడా చాలా భక్తి పెరిగింది. కానీ అంత బిజీ యొక్క పయానాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బిజీ పర్సన్. పిల్లల్ని పొద్దునే స్కూళ్ళకి పంపించేయడం ఈ క్రమంలో వాళ్ళకి తొందరగా రాలేకపోతున్నారు. తర్వాత మేమేంటంటే ఇలా నడిచి తిరుగుతాండి, మా వాయిస్ అసలు ఇక చూడండి, ఈ వీధి ఉందండి, ఇంత పొడుగు వీధి ఉందండి, ఈ వీధిలో 2-3 వస్తారండి. అంత అపార్ట్మెంట్లే అండి. నేను అపార్ట్మెంట్ వైపు చూడడం వెళ్ళిపోవడం. నాకు ప్రతిరోజు ఒక 500 రూపాయలు పెట్రోల్ అయిపోద్దండి. ఇక నేను తిరగలేక బండి పెట్టానండి. ఆ బండి మీద అలానే తిరుగుతున్నాను. ఇప్పుడు ఇంతకుముందు నడుచుకుంటూ తిరిగేవాడినండి. మొన్న 3 సంవత్సరాల నుంచే నేను ఈ యొక్క బండి పెట్టాను. మా కొంతమంది హరిదాసులు ఎలా తిరుగుతున్నారు, ఎందుకంటే మేము నడవలేకపోతున్నానండి. వెనకాల పిల్లలు కూడా రావట్లేదు, వెనకాల బియ్యం పట్టుకునేవాళ్ళు. మాకు ఇక సరే ఇలాగ ఏదో బాగానే ఉందని ఈ మైక్ పెట్టినా కూడా, అంత దూరం పెట్టినా కూడా వాళ్ళకి వినపడట్లేదు. వీళ్ళు వచ్చే లోపల నాకు బోల్ టైం అయిపోతుంది. ప్రతి అపార్ట్మెంట్ దగ్గర 15 నిమిషాలు నిలబడాలంటే 4-5 ఈదులు తిరగడం కూడా కష్టమండి. నేను ఒక గ్రామం తిరగాలంటే 2 అయిపోద్ది. మధ్యాహ్నం 2 గంటలకల్లా నాకు ఊరు గ్రామం అయిపోద్ది. అప్పటి వరకు ఏం తినకుండా ఇలా తిరగాలంటే చాలా కష్టమైపోతుంది. తర్వాత ఇంకా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మటుకి మా ఆదాయం తగ్గిపోయిందండి. అసలు మాకు ఆదాయం లేదు. మేము తిరగకూడదన్న సంసిద్ధంలో పడిపోయామండి మేము. ఎందుకంటే మాకు సంవత్సరం అంతా కూడా ఏ పనులు ఎలా చేసుకున్నా, ఏ కూలి పనులు చేసుకున్నా, ఏ చేసుకున్నా మాకు ఏమి ఉండదండి. మాకు ఈ మా తాతయ్య గారు, మా నాన్నగారి కాలం నుంచి కూడా మాకు ఈ సంక్రాంతి వచ్చిందంటే మాకు ఇదే ఆధారం. ఏమన్నా అప్పులు ఉన్నా, ఏమున్నా కూడా, ఏ బాకీలు ఉన్నా కూడా, ఏమున్నా కూడా మాకు సొంత ఇల్లు కూడా లేదండి నాకు.
అద్దెల్లులో ఉంటున్నా. నాకు 2 పిల్లలండి. ఆ 2 పిల్లల్ని నేనే స్కూల్లో ఫీజులు కట్టాలన్నా, లేకపోతే ఏమన్నా చదివించాలన్నా, లేకపోతే ఇంట్లో ఏమన్నా ఆరోగ్య పరిస్థితులు ఏం చూసుకోవాలన్నా కూడా నేను ఒక్కడినే తీసుకురావాలి. మా ఇంట్లో ఆడవారు హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటారు పాపం. వాళ్ళకి ఏమి రాదండి. మా యొక్క ఆధారంతో పాపం ఇప్పటివరకు ఆడవాళ్ళు ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు ఈ సంక్రాంతి ఇవాళ నుంచి వాళ్ళు వచ్చారు, నిన్న వచ్చారండి. ఇప్పటివరకు రాలేదు. నేను గ్రామంలో భోజనం పెడతారండి, అక్కడక్కడ ఇంట్లో ఆ గ్రామంలో భోజనం చేస్తుంటాను. ఇక ఇప్పుడు వచ్చి మట్టుకు మా కూరగాయలు అవన్నీ చదువుతాక ఆడవారు వస్తారండి, పిల్లలు వాళ్ళు వచ్చి మీ అన్నీ చూసుకొని వెళ్తుంటాం. కాకపోతే చాలా మట్టుకి ఆధారం తగ్గిపోయిందండి. ఇంతకుముందు ఆధారం తగ్గిపోయిందని చెప్పి నేను పాంప్లెంట్స్ కూడా పంచానండి, ముద్రించి. అమ్మ హరిదాస్ గారు వస్తే దైవ స్వరూపంగా భావించి ఇంటికి మీరు కనీసం ఒక 500 1000 ఇచ్చారంటే మాకు సంవత్సరం అంతా కూడా మాకు ఈ ఆదాయంతో మేము ఇలా జరుపుకుంటామమ్మా అని కూడా చెప్పానండి. అయినా కూడా కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది భక్తులు ఇస్తున్నారు. కానీ చాలా మటుకు ఏదో ఒక 50 రూపాయలు ఇస్తున్నారండి. 50 100 రూపాయలు ఏమండి, మాకు టిఫిన్ భోజనం కూడా రాదు. 100 రూపాయలకి 50 రూపాయలకి 100 మంది 100 ఇచ్చినా కూడా నాకు 350 ఇల్లులు అండి సుమారు. 100 మంది 100 ఇచ్చినా కూడా 10,000 రావండి. 10,000 రావండి. నాకు వచ్చేటప్పుడే ఇవన్నీ తీగలు కట్టుకొని, ఇది కట్టుకొని, బండి చదువుకొని, బండికి అన్నీ చూసుకొని, మొత్తం నాకు ఇల్లు అద్దె అన్నీ చూసుకొని వచ్చేసరికి 22,000 రూపాయలు నేను తీసుకొని వచ్చానండి. 22,000 రూపాయలు కూడా అయిపోయినాయి. నాకు ఆ 20,000 కూడా రావట్లేదు. 25,000 కూడా రావట్లేదు. మరి మేము ఎలా కొనసాగించాలండి ఇలాంటి కార్యక్రమాలని? ఏమండి, అందరూ కూడా తలకు అప్పటికి మేము అడగకూడదు అసలు. అప్పటికి ఎంతో బాధపడతామ్మా, నాకు హరిదాస్ గారికి ఆఖరి రోజు మటుకు మీరు కొంతమంది, కానీ చాలా కోటీశ్వరులు ఉన్నారండి, మన పాలకులు కాదంటలేదు. కొంతమంది మటుకి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ భక్తులు ఉన్నారంటే ఈ పాపం 2,000 రూపాయలు ఇస్తారండి నాకన్నా. అలా ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఒక 5 6 అంతే. అందరూ 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, కొంతమంది అయితే 2 రూపాయలు, 3 రూపాయలు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారండి. మాకు ఇలాగ ఆదరణ తగ్గితే ఇంక మేము ఈ వృత్తిని కొనసాగించలేము. ఫ్యూచర్లో తిరుగుతారో తిరగరో కూడా మా పిల్లలు చెప్పలేమండి. కానీ ఆదరణ లేకపోతే మేము ఎలా కొనసాగించగలుగుతాం? అందరూ కూడా నేను అదే చెప్తున్నాను ఏంటంటే, అమ్మ మన సనాతన ధర్మం ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది. అసలు వీధుల్లోకి వెళ్తుంటే చాలామంది అంటే ఈ సనాతన ధర్మంలో ఉన్నారో లేరో కూడా తెలియట్లేదు. మన ధర్మాన్ని పాటిస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. చాలా మటుకి ఆ ధర్మం తగ్గిపోయింది, మన భక్తి శ్రద్ధలు తగ్గిపోయినాయి. ఆ ఉన్న మట్టుకైనా కొంతమంది అయినా సరే మాలాంటి వాళ్ళని ఆదరిస్తే కొన్ని మంచి మాటలు చెప్తాం, మన ధర్మం కోసం మంచి ప్రబోధనలు చేస్తాం, మన ధర్మం కోసం ఏమన్నా కొన్ని చెప్పగలుగుతాం. ఆ చెప్పగలగాలన్నా చేయాలన్నా మమ్మల్ని ఆదరిస్తేనే కదా మేము రాగలుగుతాం. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉంది, ప్రజల మీద ఉంది. మీరు అందరూ కూడా హరిదాస్ గారు వస్తున్నారు పాపం వాళ్ళకి ఏదో అని చెప్పి ఎంతో ఖర్చు పెడతారు. హరిదాస్ గారికి ఒక 1000 500 రూపాయలు ఇస్తే ఎంతో సంతోషం పడి మేము వాళ్ళని దీవించి వెళ్తాం. మా దీవెనలు పొందితే అంత శుభాలు జరుగుతాయి. ఎంతోమందికి పిల్లలు లేని వాళ్ళకి అక్షయపాత్ర బియ్యం దింపితే పిల్లలు పుట్టారు, సంతానాలు కలిగినాయి. ఎంతోమందికి పెళ్ళిళ్ళు, వివాహాలు అవ్వకపోతే వివాహాలు జరిగినాయి. ఎంతోమందికి ఇల్లు లేవండి అంటే ఇల్లులు సమకూరే, ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. హరిదాస్ గారిని సంతోషంగా, ఆనందంగా మీకు తోచినటువంటి విరాళాలు ఇచ్చి హరిదాస్ మిమ్మల్ని ఆదరించి మీరు ఆదరిస్తారని మేము వచ్చేది, లేకపోతే మేము రాలేం కదా. అందుకని మీరు అందరూ కూడా ఇలాగ నేను హరిదాస్ని చెప్పకూడదు. మా ధర్మం ప్రకారం ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళాలి. కానీ అడగంది అమ్మాయిన పెట్టదంటారు, కానీ తెలియదు కదా ఎవరికి మా బాధలు ఏంటో, మా కష్టాలు ఏంటో. మీరందరూ కూడా అనుసరించి ఆ నెల రోజులు రోజు తిరిగితే 500 రూపాయలు పెట్రోల్ అయిపోతుందండి. అసలు బియ్యం మా 300 రూపాయలు బియ్యం కూడా రావు. నెల రోజులు ఏమి ఇంకొత్తి తిరిగినట్టే మేము. ఇంకా లాస్ట్లో వచ్చేటటువంటి ఏమన్నా సంభావన ఆ కనుమ రోజు ఆటో వేసుకొని రిక్షా వేసుకొని వస్తామండి. ఆ రోజున ఇచ్చినటువంటి డబ్బులే మాకు ఆ ఆధారం. అదేవిధంగా స్వామి, ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఇంచుమించుగా డిసెంబర్ నుండి కూడా గంగిరెద్దులు, అదేవిధంగా హరిదాసులు సంకేతంతో సంక్రాంతి వచ్చిందిరా అనే విధంగా ఉండేవి పూర్వం రోజుల్లో. మా చిన్నప్పుడు కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు మారుతున్న రోజుల్లో చిన్నపిల్లలకి ఎవరు వస్తున్నారు, ఎవరు వాళ్ళు అని అడిగే స్థితికి వచ్చేసిందండి. అసలు దీనికి గల కారణాలు ఏంటి? మరి పిల్లల్లో కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతైనా వాళ్ళలో చెప్పే విధంగా ఉండాలి, వాళ్ళు తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో సంక్రాంతి అంటే ఏమిటి, అదేవిధంగా అసలు సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, హరిదాస్ అంటే ఎవరు, గంగిరెద్దుల వాళ్ళు అంటే ఎవరు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది స్వామి. దీనికి అసలు ఎటువంటి తల్లిదండ్రులు ఇవ్వండి, అదేవిధంగా పాఠశాలల్లో కానీ ఇటువంటి ఏమన్నా వాళ్ళకి తెలియపరిచే విధంగా ఏమన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా? తప్పనిసరిగా అండి. మనకి ఒక్క విషయం చెప్తాను గవర్నమెంట్ వారికి. మా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం ఎంతో మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడేటటువంటి ఒక సనాతన ధర్మం మీద పోరాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమండి, వీరికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కంటే వారికి చెప్పినా మనం మరి అంత దూరం వెళ్తుందో లేదో కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, పాఠశాల పుస్తకాలలో మమ్మల్ని ప్రచురింపజేయండి. హరిదాసు సంస్కృతి కోసం ముందుగా వాళ్ళ కోసం తెలియజేయండి. హరిదాసు సంస్కృతి అంటే ఇది. పాఠశాలల్లో ప్రతి పుస్తకంలో తెలుగు పుస్తకాలలో
మన సంస్కృతి సాంప్రదాయాలలో మొట్టమొదటిగా హరిదాసే. అసలు సంక్రాంతికి మొట్టమొదటిది ఎవరంటే హరిదాసు. హరిదాసు లేని గ్రామం కీడు పడిపోయినట్టు గ్రామం. హరిదాసు లేని గ్రామానికి కళ ఉండదు. హరిదాసు అడుగుపెట్టి ఆ గ్రామంలో తిరిగితే ఎన్నో శుభాలు చేకూరుతాయి. అలాంటి హరిదాసుని, ఇలాంటి గంగిరెద్దుల్ని, అలాగే కొమ్మైదాసుని, అలాగే కొంతమంది చాలామంది కళాకారుల్ని వాళ్ళ కళలన్నీ కూడా నిలబెట్టేలాగా మన పాఠ్యాంశ పుస్తకాలలో ప్రచురింపు చేసి వాళ్ళకి తెలియజేయాలండి. అసలు పిల్లలకి అవేర్నెస్ లేదు. అసలు మన సంస్కృతి పట్ల పట్టు లేదు. ఏంటంటే మొత్తం ఇంగ్లీష్ మీడియాలో అయిపోయినాయండి. ఇంగ్లీష్ టాకింగ్ ఇంగ్లీషు, ఏదో స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ పాశ్చాత్య దేశం అయిపోయింది మన దేశం. మన దేశ సంస్కృతి మొత్తం అడుగంటిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదో భ్రమ కోసం వదిలేసి అసలైన దాన్ని వదిలేస్తున్నారండి. భ్రమలో బ్రతుకుతున్నారు మన వాళ్ళందరూ. అసలు మనకున్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి కట్టుబాట్లు, మనకున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం, మనకున్నటువంటి ఈ విలువలు అసలు ఎక్కడున్నాయండి? ఎక్కడో సూర్యగ్రహణం, ఎప్పుడో పుట్టే సూర్యగ్రహణాన్ని ఇలా కూర్చొని లెక్కించేటటువంటి సాంప్రదాయం అంత గొప్ప సంస్కృతి మనది. మన సంస్కృతి ముందు ఏ సంస్కృతి పనిచేయదు. మన భారతదేశాన్ని 252 దేశాలు గౌరవిస్తాయి. మన కట్టుబాట్లు, మన బొట్టు చూసి గౌరవమెట్టి నమస్కారం చేస్తారు. మన యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. మన సంస్కృతి కోసం మన సంక్రాంతి అంటే ఏంటి, మన భోగి అంటే ఏంటి, మన హరిదాస్ అంటే ఏంటి, మన యొక్క ఈ యొక్క అసలు సంస్కృతి సాంప్రదాయాల కోసం చాలా మటుకి పాఠ్యాంశ పుస్తకాలలో రాయండి బాబు. మొత్తం దయచేసి ఇది ఒక్కటి మటుకు గమనించండి. పుస్తకాలలో ప్రచురింప చేసి మన సాంప్రదాయాలను కాపాడండి. ఆ బాధ్యత గవర్నమెంట్ మీద, ప్రభుత్వం వారి మీద ఉంది. అదండి నేను చెప్పగలిగేది. ఇది హరిదాసులు చెప్తుంది ఏంటంటే, గతంలో పూర్వం ఎప్పుడూ కూడా హరిదాసు వస్తున్నారంటే చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దవాళ్ళు అందరూ కూడా బియ్యం పట్టుకుని, పళ్ళాలు పట్టుకుని ఇళ్ళ ముందు నించునేవారు. కానీ మారుతున్న రోజుల్లో అసలు మేమంటే ఏంటో కూడా ఎవరికి చిన్నపిల్లలకు కూడా తెలియట్లేదు. దీనికి గవర్నమెంట్ కూడా కొంచెం పూనికిని మా హరిదాసులకు తగిన న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా సంస్కృతి సాంప్రదాయాలు తెలియట్లేదు. వాళ్ళకి తెలిసే విధంగా పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా ప్రచురించాలి. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన క్లాసుల్లో కూడా వీళ్ళ గురించి చెప్పాలి. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు అంటేనే అసలు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి అంటే ఎంతో ప్రత్యేకమైన పండుగ. సంక్రాంతి గురించి తెలియపరిచి, అదేవిధంగా గంగిరెద్దులు, హరిదాసులు యొక్క సంకీర్తనలు అన్నీ కూడా వాటి అర్థాన్ని కూడా తెలియపరచాలి పిల్లలకి అందరికీ కూడా అని చెప్పేసి హరిదాసులు చెప్తున్నారు. హాయ్ అండి, నమస్తే. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పూలపల్లి మండలం. మేము పండగకి అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇక్కడ మా హోమ్ టౌన్కి వచ్చాము. హరిదాస్ గారి గురించి చెప్పాలి అంటే, మా చిన్నప్పుడు హరిదాస్ గారు నడుచుకుంటూ వచ్చి ఇంటి దగ్గర ఆగి వాళ్ళ నుంచి చరిత్ర చెప్పాలి అంటే ఇప్పుడు ఈయన అనేసరికి ఈయన నాన్నగారు, ఈయన తాతగారు అందరిది కూడా ఇదే వృత్తి. మా చిన్నప్పుడు హరిదాస్ గారు వస్తున్నారు అంటే ప్రతి ఇంటి దగ్గర నుంచి ముందు పళ్ళాలు పట్టుకొని ఉంచునేవారు. ఇప్పుడు చూసుకుంటే కనుక అది కొంచెం తగ్గింది. ఎందుకంటే మనం సిటీ లైఫ్కి అలవాటు పడిపోయాము. బట్ మన కల్చర్ని మనం మళ్ళీ తీసుకురావాలి అంటే హరిదాస్ గారాల్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి వాళ్ళకి కూడా మనం ఉత్పత్తి లైఫ్లో అంతా బాగుండేలాగా వాళ్ళకి కూడా మనం ఈ పండగ రోజుల్లోనే మనం వాళ్ళకి ఏదైనా చేయాలి. అలా చేస్తే వాళ్ళకి కూడా ప్రోత్సాహంగా ఉండి వచ్చే పండగల్లో కూడా వాళ్ళు ఇంతకుముందు వైభవం తీసుకొస్తారనేది ఒక అభిప్రాయాన్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. అసలు అంటే ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు మా పిల్లలకి వచ్చేసరికి హరిదాసులు అంటే ఎవరికీ తెలియదండి. ఇప్పుడు హరిదాసులు కానీ, నెక్స్ట్ వచ్చే మనకి సాంప్రదాయం గంగిరెద్దులు కానీ, ఇప్పుడు పాపం వాళ్ళకి జీవనోపాధి అనేది కొంచెం తగ్గిందనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకి జస్ట్ అదిగో బండి మీద వస్తున్నారు హరిదాస్ అని చెప్తాం కానీ, మేము పాత రోజులకైతే తీసుకెళ్ళి వాళ్ళు ఇలా తీసుకొని వస్తారు, ఇలా వస్తారు, వాళ్ళు ఎందుకు వస్తారు, ఇంటి ముందు ఎందుకు పలుకుతారు అనేది మనం చూపించలేకపోతున్నాం. అది కనుక మనం మళ్ళీ పూర్వవైభవం తీసుకుని వస్తే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎలాగైతే మనకి ఆధునికంగా ఇంప్రూవ్ అవుతున్నామో అలాగే మనం ఉన్నది కూడా పోగొట్టుకోకూడదు. వచ్చిన ట్రెడిషన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి. సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూనే మనం అభివృద్ధిలోకి చెందాలి. అది అనేది ఒక్కరితోనే సరిపోదు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ పిల్లల్ని మనం చెప్పుకోవాలి. అదొక ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిరోజు హోంవర్క్ చేయించడం కాకుండా హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇదొక సెషన్ కింద పెట్టుకుంటే అనేది బాగుంటుందనేది అభిప్రాయం. కన్నా లోటేనండి. ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం. నేను 4th ఫ్లోర్ నుంచి ఎవరినో ఒకరిని ఆపమని చెప్పి నేను కిందకి వచ్చాను. ఏంటంటే వేయాలి హరిదాసు వచ్చినా గంగరెద్దు వచ్చినా మన సాంప్రదాయం వేయాలని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చేది. ఇప్పుడు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఇంట్లో ఒక ఆల్మోస్ట్ 6 మెంబర్స్ వచ్చారు బయటికి. అదే మొత్తం అంతా వచ్చి ఉంటే అది చాలా బాగుండేది కదా, మీకు షూట్ చేసుకునే వాళ్ళు, మీకు చెప్పడానికి.
సో అది తక్కువ అవుతుంది. అది కంటిన్యూ చేస్తే బావుంటది అని నేను అలా తెలియపరిచేలా మనము కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలనేది అభిప్రాయం. నా పేరు ఏడుకొండలండి. ఈటీవీ ఛానల్ వారికి నమస్కారం అండి. ఇక పూర్వం హరిదాసులు మా చిన్నప్పుడు వస్తూ ఉంటే ఎంతో భక్తిభావంగా ఉండేది. తర్వాత హరిదాస్ గారిని చూస్తుంటే మన దేవుని చూసినట్టే ఉంటుంది. ఇదివరకు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండేది. మనం ఆ భగవద్గీత కానీ హరిదాస్ గారు కానీ చూస్తూ ఉంటే మనకి జన్మ ధన్యం అయిపోతూ ఉండేది. ప్రతిరోజు గుడికి వెళ్ళాలని అనిపించేది. అదే పల్లెటూరు వాతావరణం అయితే హరిదాసులు గంగిరెద్దులు కూడా వస్తూ ఉండి మనం హరినామస్మరణం చేసుకోవడానికి వారు మనకి ప్రత్యక్షంగా కనపడేవారు. భగవంతుడు ఎలాగ మనకు కనపడ్డు కాబట్టి అందరూ కూడా హరిదాసుని మన కళాకారుల్ని అందరినీ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన జీవన విధానం కూడా మారటం వల్ల అందరూ కూడా సాఫ్ట్వేర్లు లేకపోతే ఎక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలకి పాశ్చాత్య నాగరికత మనకి అవలంబించి మనం ఆచరిస్తున్నాం. మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తే బాగుంటుందని నేను యూటీవీ వారికి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తర్వాత నా చిన్న విన్నపం, కళని అంతరించిపోకుండా దాన్ని మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే నడిచి వచ్చేవారు, ఇప్పుడు స్కూటర్ల మీద వస్తున్నారు. తెలియదు ఈ కళను అంతరించిపోకుండా కాపాడుతారని ఈ పాశ్చాత్య నాగరికతలకి వెళ్లకుండా మన సంస్కృతిని కాపాడాలి, మన తెలుగుని కాపాడాలి. ఎక్కడెక్కడికో వెళ్లకుండా మన తెలుగుని కాపాడుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉండాలని నా కోరికండి. అంతరించిపోతుంది. నా చిన్నప్పటికి ఇప్పుడు చాలా తేడాగా ఉంది, చాలా అంతరించిపోతుంది. అది కాకుండా మన కళని ప్రోత్సహించాలి, ఈ హరిదాసుని ప్రోత్సహించాలని, కళ అంతరించిపోకుండా ఉండాలని నా కోరికండి. యూటీవీ వారికి ధన్యవాదములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మాది పాలకొల్లు గ్రామము, రేకపల్లి రాము నా పేరు, హౌసింగ్ బోర్డు. ఇక్కడ హరిదాసులు హిందూ ధర్మం కోసం చాలా కష్టపడుతున్నారు. అప్పుడు ఇంచుమించుగా తాత ముత్తాతల కాడ నుంచి హరిదాసులు ఇక్కడ ఇంచుమించు 5-6 గ్రామాలు చూసుకుంటూ తిరిగేవారు. ఇప్పుడు ఆర్థికంగా అన్ని అపార్ట్మెంట్లు డెవలప్ అయ్యి రోడ్లు అపార్ట్మెంట్లు అవడం చేత ఇదివరకు పేటకి 1-2 ఇళ్ళు ఉండి వాళ్ళంతా హిందూ సాంప్రదాయం ప్రకారంగా హరిదాసులకి అన్నీ చూసుకోవటం అవి జరిగేది. ఇప్పుడు అపార్ట్మెంట్లు అయిపోయి అపార్ట్మెంట్లు వాళ్ళ లోన్ ఎక్కడో ఉంటూ వాళ్ళకి వినపడకపోవచ్చు. తర్వాత వాళ్ళ పైనుంచి కింద దిగి వచ్చేటప్పటికి హరిదాసు వెయిట్ చేయడం, హరిదాసు వచ్చేటప్పటికి వీధికి ఇలాగే ఈ వీధిలో కంబాల ఏడుకొండలో సీతామహాలక్ష్మి ఈ వీధిలో వేస్తున్నారు. అలాగా ఒకళ్ళిద్దరు వేస్తున్నారు, వీధికి ఒకళ్ళు ఇద్దరు వేస్తున్నారు. హరిదాసుకి అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగటం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుచేత నడిచి తిరగాలంటే ఊరు గ్రామం ఎక్కువ అయ్యింది. ఇది వరకు 100కి 5 ఇళ్ళు ఉండి ఇప్పుడు 100 ఇళ్ళు అయినాయి. 100 ఇళ్ళలోంచి తిరగడం హరిదాస్ గారు. అందుచేత మోటార్ సైకిలు జనాలకు అపార్ట్మెంట్లో వినపడటం కోసం స్పీకర్ సెట్ అది పెట్టుకుని తిరగకపోతే ఒక రోడ్డు ఒక వీధి కూడా తిరగలేడు పూర్వ ప్రకారంగా హరిదాసే తిరగాలంటేనే. దానికి కూడా జనాలు కామెంట్ చేస్తున్నారు. అది సబబు కాదు. హిందూ ధర్మం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి. మన హిందూ ధర్మాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రభుత్వం వారు వీళ్ళకంత పోషణకే ఇబ్బందికరంగా ఇదే నమ్ముకుని ఈ హరిదాసులు ఈ సంక్రాంతి ధనుర్మాసం రీత్యా మొత్తం ధనుర్మాసం అంతా 30 రోజులు వీళ్ళు తిరగటం, తర్వాత ముందు కూడా దీనికోసం ప్రచారం చేయడం చేస్తున్నారు. కాబట్టి హరిదాసుల్ని ప్రభుత్వం వారు అన్ని రకాల ఆదుకుని ఆర్థికంగా కల్పించి చాలా ఇబ్బంది పడుతూ అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. కాబట్టి హరిదాసుల్ని ప్రోత్సహించండి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, పాలకొల్లు.